ఇండస్ట్రీ అంటే బయటకు కనిపించేది గ్లామరు, ఫేము, టైమ్లైట్ మాత్రమే. కానీ ఆ మెరుపుల వెనుక ఉన్న ఎంత ఖర్చు, ఎంత ప్రెషరు, ఎంత కాంపిటీషన్ ఉంటుందో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఈ విషయం ఇంకా క్లిష్టంగా ఉంటుంది. అందము, ఫిట్నెస్, స్టైలు ఇవి కేవలం టాలెంట్తో రాకుండా పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్నవే. ఇక ఈ నేపథ్యంలో తాజాగా చేసిన కామెంట్స్తో మళ్ళీ వార్తల్లోకి వచ్చారు నిధి అగర్వాల్. నేను నెలకు 5 లక్షలు ఖర్చు చేశాను అన్న ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెలకు 5 లక్షలు అంటే సాధారణ వ్యక్తికి ఇది ఒక చాలా పెద్ద మొత్తం. కానీ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఒక గ్లామరస్ హీరోయిన్గా కొనసాగాలంటే ఈ ఖర్చు అంత అసాధారణం కాదు. ఎందుకంటే ప్రతిరోజు కెమెరా ముందు కనిపించేవారు తమ లుక్పై ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేస్తే అది వారి కెరియర్పై ప్రభావం చూపుతుంది. నిధి అగర్వాల్ తన ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం ఈ 5 లక్షల ఖర్చుతో ప్రధానంగా ట్రావెలింగు, బస, అలాగే డైట్, జిమ్ము, ట్రైనర్, పార్లర్ ఖర్చులు ఉంటాయి. ఇది వింటే కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఒక హీరోయిన్కు ఇది లగ్జరీలు కాదు, అవసరాలు. ఉదాహరణకు ఆమె ఒక సినిమా షూట్ కోసం ఒక నగరానికి వెళ్ళాలి అంటే ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే అన్నీ కలిపి ఇవి ఖర్చులో భాగమే. ఇక ఫిట్నెస్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో పోటీ చాలా ఎక్కువ. ప్రతి హీరోయిన్ కూడా ఫిట్గా, స్లిమ్గా, ఎనర్జెటిక్గా ఉండాలి. అందుకోసం పర్సనల్ ట్రైనరు, స్పెషల్ డైటు ఇవి అన్నీ అవసరం. ఒక మంచి ట్రైనర్కు నెలకు వేలల్లో నుంచి లక్షల వరకు ఖర్చు అవుతుంది. అది కాకుండా డైట్ ఫుడ్ కూడా సాధారణ అవసరం కంటే ఖరీదైనదే. ఇప్పుడు బ్యూటీ మెయింటెనెన్స్ గురించి మాట్లాడితే ఇది హీరోయిన్లకు అత్యంత ముఖ్యమైన అంశం. పార్లర్లు, స్కిన్ ట్రీట్మెంటు, హెయిర్ కేరు ఇలా అన్నీ రెగ్యులర్గా చేయాలి. ఎందుకంటే వారి స్కిన్ను, హెయిర్ ఎప్పుడు కెమెరా రెడీగా ఉండాలి. ఒక్కోసారి ఒక స్కిన్ ట్రీట్మెంట్కే వేలల్లో ఖర్చు అవుతుంది. నెల మొత్తం కలిపితే అది పెద్ద మొత్తం అవుతుంది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం మేకప్, హెయిర్ స్టైలింగు, ఫోటోషూట్స్. కొన్ని సందర్భాలలో ఈ ఖర్చులను ఈవెంట్ ఆర్గనైజర్ భరిస్తారు. కానీ చాలా సందర్భాలలో హీరోయిన్స్ తామే ఈ ఖర్చును భరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలంటే తరచూ ఫోటోషూట్స్ చేయాలి. ఇవి కూడా చవకగా ఉండవు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇంత ఖర్చు చేస్తున్నా ఎందుకు కొంతమంది హీరోయిన్స్కు సక్సెస్ రావడం లేదు? ఇదే ఇండస్ట్రీలో కఠిన సత్యం. టాలెంటు, అందమున్న అదృష్టం కూడా చాలా ముఖ్యం. నిధి అగర్వాల్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆమె చేసిన కొన్ని సినిమాలు మంచి అంచనాలతో వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఉదాహరణకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా ఆమెకు ఒక బ్రేక్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు అదే స్థాయి విజయాన్ని ఇవ్వలేకపోయాయి. ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో చేసిన సినిమాలు కూడా ఆమె కెరియర్ను పెద్దగా మార్చలేకపోయాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫ్లాప్స్ వచ్చినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇది చాలా అరుదుగా కనిపించే విషయం. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగు, ఆమె గ్లామరు ఇవి అన్నీ ఆమెను ఎప్పుడు లైమ్ లైట్లో ఉంచుతున్నాయి. ఇప్పుడు ఒక సాధారణ ప్రేక్షకుడు కోణంలో చూస్తే 5 లక్షలు ఖర్చు న్యాయమా అనిపించవచ్చు. కానీ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్లా భావించాలి. ఒక హీరోయిన్ తన కెరియర్ను కొనసాగించాలంటే తనపై ఖర్చు పెట్టాల్సిందే. అది ఆమె ప్రొఫెషన్లో భాగం. ఇక మరో కోణంలో చూస్తే ఇది ఇండస్ట్రీలోని ప్రెషర్ను కూడా చూపిస్తుంది. ఎప్పుడు పర్ఫెక్ట్గా కనిపించాలి, ఎప్పుడు ఫిట్గా ఉండాలి, ఎప్పుడు ట్రెండ్లో ఉండాలి. ఇది ఒత్తిడి చాలా ఎక్కువ. అందుకే చాలామంది హీరోయిన్స్ కొంతకాలం తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరం అవుతారు. అయితే నిధి అగర్వాల్ మాత్రం ఇంకా ఫుల్ ఎనర్జీతో ముందుకు సాగుతున్నారు. ఫ్లాప్స్ వచ్చినా ఆమె ప్రయత్నం మాత్రం ఆగలేదు. ఇది ఆమె డెడికేషన్ను చూపిస్తుంది. ఒకరోజు సరైన సినిమా పడితే ఆమె కెరియర్ మళ్ళీ టాప్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ ఎందుకు వైరల్ అయ్యాయి? కారణం ఒకటే, సాధారణ ప్రజల జీవితాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తం. అందుకే అందరూ దీనిపై చర్చిస్తున్నారు. కొందరు విమర్శిస్తే మరికొందరు ఇది ఇండస్ట్రీ రియాలిటీ అంటున్నారు. చివరిగా ఒక విషయం, సినిమా ఇండస్ట్రీలో కనిపించే గ్లామర్ వెనుక చాలా కష్టము, ఖర్చు, ఒత్తిడి ఉంటుంది. బయటకు కనిపించేది కేవలం ఒక భాగం మాత్రమే. నిజమైన కథ అంతకంటే చాలా పెద్దది. అందుకే 5 లక్షల రూపాయల ఖర్చు కేవలం ఒక నంబర్ కాదు. ఒక హీరోయిన్ తన కెరియర్ కోసం చేసే ఇన్వెస్ట్మెంటు, త్యాగము, కష్టం అన్నిటినీ ప్రతిబింబించే సంఖ్య.